సత్యం గారు, రీఫండ్ కోసం అమెరికా కోర్టులో పోరాడుతున్న కంపెనీలకు అయ్యే న్యాయపరమైన ఖర్చులు వారికి వచ్చే రీఫండ్ కంటే ఎక్కువగా ఉండే ప్రమాదం ఏమైనా ఉందా సత్యం గారు? అంటే అది వాళ్ళ జ్యుడిషియరీ ఆధారంగా నిర్ణయించబడతాయి. ఎందుకంటే కొన్నిసార్లు నష్టపరిహారం ఎక్కువగానే ఉంటుంది. అయితే అవి ప్రాణాపాయం అటువంటి వాటికి ఎక్కువ ఉంటుంది. ఇటువంటి వాటికి ఏదైనా పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ కలిపి ఇవ్వబనవచ్చు, కానీ అంతకు మించి పెద్దగా దాని మీద పెనాల్టీ వేసేటువంటి అవకాశం లేదు. కోల్పోయిందే ఇవ్వమని చెప్పేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి లేదా ప్రాణహాని అటువంటివి జరిగితే పెనాల్టీ వేస్తారు ఎక్కువ. లేదా దేశం నష్టపోయేటువంటి ఇన్వాయిస్లు అటువంటివి ఉంటే పెద్ద కేసు అయ్యే అవకాశం ఉంది. ఇదంతా వైట్ వ్యాపారమే కాబట్టి ఆ మేరకే ఉండేటువంటి అవకాశం ఉంది. సత్యం గారు, సుప్రీంకోర్టు తీర్పును అధిగమించడానికి ట్రంప్ ప్రభుత్వం ఏదైనా కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లేదా ఇతర మార్గాల ద్వారా మళ్ళీ టారిఫ్స్ విధించే అవకాశం ఏమైనా ఉందా సత్యం గారు? ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కు హక్కు లేదని ఇప్పటికే తీర్పు ఇచ్చినది సుప్రీంకోర్టు. కాబట్టి ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ బేస్ లైన్ టారిఫ్లే కాబట్టి 10% కాబట్టి ఇప్పుడు జడ్జిమెంట్ తర్వాత విధించగలిగాడు. బేస్ లైన్ దాటితే అంటే 10% దాటితే 20-30% అయితే అలాంటి హక్కు ప్రెసిడెంట్కి లేదు, పార్లమెంట్కే ఉందని చెప్పేసి ఈ తీర్పు యొక్క ఉద్దేశం. కాబట్టి పార్లమెంట్లో చట్టం రూపొందించుకోవడం తప్ప ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. అంటే తనకు రిపబ్లికన్స్ మెజారిటీ ఉంది కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తే పెంచుకునే అవకాశం ఉంది. సొంత పార్టీ ఎంపీలకు కొంతమంది వ్యతిరేకించి దాన్ని పార్లమెంట్లో ఓడించారు అనుకోండి, అప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 10% చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అసలు ఈ జడ్జిమెంట్ ఎందుకు ఇచ్చింది సుప్రీంకోర్టు అంటే, ఒకటి ఐఈపిఏ దాని ప్రకారం పార్లమెంటుకు ఇది అధ్యక్షునికి హక్కు లేదనేటువంటిది ఒకటైతే, రెండవది అమెరికాలో ఎకనామిస్టులు అందరూ కూడా చాలామంది ఎక్కువ ఎకనామిస్టులు ట్రేడ్ అస్తవ్యస్తం అవుతుంది, వరల్డ్ ట్రేడ్ కూడా అస్తవ్యస్తం అవుతుంది, ఇది కరెక్ట్ కాదని అపోజ్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత బయోలేటరల్ రిలేషన్స్ కూడా అస్తవ్యస్తం అవుతున్నాయి అని చెప్పేసి ఇవన్నీ అపోజ్ చేసుకుంటూ వచ్చారు. అంటే ట్రేడ్ యొక్క స్థిరత్వం, స్టెబిలిటీ దెబ్బతింటది, ఇది ప్రపంచానికి అమెరికాకు కూడా నష్టం అని అపోజ్ చేసుకుంటూ వచ్చారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఈ జడ్జిమెంట్ మీద ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటువంటి విషయాల్లో ఎకనామిస్టుల ఒపీనియన్కే ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆ జడ్జిల యొక్క జడ్జిమెంట్ మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. తర్వాత గతంలో ఏ ప్రెసిడెంట్ కూడా ఇంత అడ్డగోలుగా టారిఫ్లు పెంచలే. ఉదాహరణకు అక్కడెక్కడో స్విట్జర్లాండ్లో మాది చిన్న దేశం, మేము భరించలేమని ఆవిడ ప్రకటిస్తే కమాన్ ఈవిడ 9% పెంచండి. అట్లాగే డెన్మార్క్, గ్రీన్లాండ్ కుదరదని యూరోప్ అంటే ఆ 8 దేశాల మీద అప్పటికప్పుడు టారిఫ్ పెంచండి. ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నావు ఇట్లా మాట్లాడతామంటే టారిఫ్ పెంచండి. అంటే అణ్వాయుధం కన్నా ప్రమాదకరంగా ఉపయోగించండి ఈ టారిఫ్ని. ఇది అసలు టారిఫ్ మెంట్ ఫర్ రెగ్యులేట్ ది ట్రేడ్, అది అంతవరకే. కానీ ఇది చాలా ప్రమాదకరంగా వాడిండు అమెరికా ప్రెసిడెంట్, ఎవరు వాడలేదు. మరి అమెరికాకి ఎందుకు ఈ శక్తి ఉంది అంటే, అమెరికా ఇంపోర్టెడ్ నేషన్, అంటే ప్రపంచవ్యాప్త దేశాలు అమెరికాకి ఎగుమతి చేస్తున్నాయి. అమెరికా సాఫ్ట్వేర్ సర్వీస్ సెక్టర్ ఎగుమతి చేస్తుంది. గూడ్స్ అండ్ ట్రేడ్ సర్వీసెస్ అమెరికా దిగుమతి చేసుకోవటం ఎక్కువ చేస్తుంది. కాబట్టి ఇవాళ ఒక్కొక్క దేశానికి ఇప్పుడు చైనా అమెరికా చూస్తే $600 బిలియన్ ట్రేడ్, మనం అమెరికా చూస్తే దరిదాపు $130 బిలియన్ ట్రేడ్. అట్లాగే బిట్వీన్ మెక్సికో, యుఎస్, బిట్వీన్ కెనడా, యుఎస్ అదంతా కూడా $500-600 బిలియన్ ట్రేడ్ ఉంది. అంటే ఇతర దేశాలు వస్తు సేవలు ఎగుమతి చేస్తే వాళ్ళు మాత్రం వాటిని ఇంపోర్ట్ చేసుకునే ఎకానమీగా మిగిలింది. ఇప్పుడు ట్రంప్ యొక్క ఉద్దేశం అదే, లోపాయికార ఉద్దేశం. వీటన్నిటిని రాకుండా చేస్తే, విదేశీ సరుకులు రాకుండా చేస్తే మా దేశంలో ఇండస్ట్రీస్ పెడతారు. ఇండస్ట్రీ పెడితే మా దేశంలో ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, మా దేశం జీడిపి పెరుగుతుంది, మా దేశంలో ఉద్యోగిత పెరుగుతుంది. ఇది ఆయన ఆబ్జెక్టివ్. దాంతో ఈ ఆయుధాన్ని బయటికి తీసిండు. అయితే సత్యం గారు, అమెరికా సుప్రీంకోర్టు ఈ తీర్పు తర్వాత భారత్ అమెరికా మధ్య ఒక సమగ్ర వాణిజ్య ఒప్పందం కురుచుకోవడానికి భారత్కు దక్కిన అతిపెద్ద బేరసరాల శక్తి ఏమిటి సత్యం గారు? ఇది ఖచ్చితంగా సుప్రీంకోర్టు జడ్జిమెంటే నిలబడేటట్టయితే, మనకు రేపు ఏప్రిల్ ఇది పోస్ట్ పోన్ చేశారు, ఏప్రిల్కు అగ్రిమెంట్ని. రేపు ఏప్రిల్ అగ్రిమెంట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా మనం అడ్వాంటేజ్లు ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా 30% ఇస్తున్నాం, మీకు 18% ఇస్తామంటే మనం ఎగిరి ఒప్పందం చేసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా 10% ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా 10% ఉండాలి, ఇంకా తక్కువ ఉండాలని అడుగుతాం.
కాబట్టి బార్గెనింగ్ పవర్ మనకు పెరుగుతుంది తప్ప తగ్గదు. కాబట్టి ఇదే ఆర్డర్లో ఇదే ఇప్పుడు ట్రంప్ ఆర్డర్ ప్రకారం 10% అనేది అన్ని దేశాలకు వర్తిస్తుందని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నిలబడితే అది ఏ దేశానికి అడ్వాంటేజ్, భారతదేశానికి కూడా అడ్వాంటేజ్, రిలేటివ్ అడ్వాంటేజ్ ఉండాలనుకుంటాంగా. ఇప్పుడు ఈ డీల్లో ఇతర దేశాలకు 19%, 20% టారిఫ్ ఉంటే మనకు 18% అని కన్సిడర్ చేశారుగా. కాబట్టి ఇతర దేశాలకు 10% కన్నా ఎక్కువ ఉంటే, మనకు తక్కువ ఉంటే ఖచ్చితంగా మన సరుకుల ధరలు అమెరికన్ మార్కెట్ తక్కువ ఉంటాయి, మన ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా మనం బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎస్. అయితే సత్యం గారు, పెద్ద కంపెనీలు ఈ ఒడిదుడుకులను ఎలాగో తట్టుకోగలవు, కానీ టారిఫ్ల వల్ల తీవ్రంగా నష్టపోయిన భారతీయ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఈ తీర్పు వల్ల తక్షణమే కలిగే మేలు ఏమిటి సత్యం గారు? మన ఇండియన్ గవర్నమెంట్ ఈ చిన్న చిన్న కంపెనీలకు కొంత ఫైనాన్స్ చేసింది తట్టుకోవడానికి, వాళ్ళు ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి కానీ, తర్వాత వాళ్ళు రెసిస్ట్ చేయడానికి కానీ, లేదా తాత్కాలికంగా వాళ్ళు ఇండస్ట్రీస్ ఆపకుండా నిరంతర ప్రక్రియంగా ఉత్పత్తి చేయడానికి కానీ ఒక ఫండ్ లాంటిది క్రియేట్ చేసి మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకు సాయం చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఎగుమతులు యథావిధిగా అయితే ఇక వాళ్ళు సస్టైన్ అవుతారు. ఏది 10% టారిఫ్లతోటి ఎగుమతులు చేసే అవకాశం వస్తే వాళ్ళు యథావిధిగా మళ్ళీ పెంచుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ మేరకు చిన్న పారిశ్రామికవేత్తలకు కూడా అడ్వాంటేజే. ఎప్పుడైనా ఏదైనా క్రైసిస్ వస్తే అది ఇంటర్నల్ క్రైసిస్ అయినా, వరల్డ్ వైడ్ క్రైసిస్ అయినా, పెద్ద సంస్థలకే దాన్ని సస్టైన్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది, చిన్న సంస్థలకు ఉండదు, అది ఏ రంగంలో అయినా. కాబట్టే ఇవాళ మన చిన్న సంస్థలు ఇప్పుడు ప్రొటెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది టారిఫ్ తగ్గితే. ఇదే రేపు అగ్రిమెంట్లో రిఫ్లెక్ట్ అయిందనుకో మరింత లాభం చిన్న సంస్థలకు. కాబట్టి అగ్రిమెంట్ ఏం జరుగుతుందంటే మళ్ళీ చర్చలు జరపాల్సి వస్తుంది. సత్యం గారు, టారిఫ్ల భయంతో అమెరికా కంపెనీలు తమ సప్లై చైన్ను చైనా నుంచి భారత్కు మళ్లించాలని అవి భావించాయి. అయితే ఈ కోర్టు తీర్పు ఆ ప్రక్రియను వేగవంతం చేస్తుందా లేదా మందగింప చేస్తుందంటారా? ఇప్పుడు చైనా 10 ఇక్కడ 10 అంటే 34% చైనా మీద ఉన్నప్పుడు సహజంగానే చైనా నుంచి దిగుమతి చేసుకుంటే అమెరికాలో సరుకుల ధరలు పెరుగుతాయి. మన దగ్గర 18% అంటే సగమే పెరుగుతాయి అమెరికాలో, ఏది ఇంతకుముందు టారిఫ్ల ప్రకారం. కాబట్టి సహజంగానే చైనా కన్నా మన వస్తువులు తక్కువ ధరకు అమ్ముకోవచ్చు. కాబట్టి మా ఇన్వెస్ట్మెంటు చైనా నుంచి భారతదేశానికి మారుతుంది అని చెప్పేసి అనుకున్నాం మనం. అయితే ఇదొక్కటే ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. చైనాలో సర్వే చేసింది ఇంటర్నేషనల్ సంస్థ సర్వే. చైనాలో వచ్చినటువంటి చైనాకు వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్లో అంతా పెట్టుబడి మన దేశం ఉరికి వస్తుంది చైనా నుంచి అనుకున్నాం. ఈ మధ్య సర్వే చేస్తే 30% మంది ఇండస్ట్రియలిస్టులకు మన దేశం రావాలని ఉందట. కానీ ఎందుకు రావట్లేదంటే వాళ్ళు ఇక్కడికి వస్తే మళ్ళీ మధ్య తరహా వస్తువులన్నీ, అంటే ఒక వస్తువు తయారు కావాల్సినటువంటి, ఇప్పుడు కారు ఉంది, కారు కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ పెడితే స్పేర్ పార్ట్స్ అన్ని మన చైనా నుంచే దిగుమతి చేసుకోవాలట. కాబట్టి మధ్యంతర వస్తువులన్నీ, ఇంటర్మీడియట్ గూడ్స్ అన్ని మళ్ళీ చైనా నుంచి దిగుమతి చేసుకోవాలి. కాబట్టి మేము ఇండియా వచ్చి ఉపయోగం లేదనేది ఒకటి. ఓకే. రెండోది, చైనా ఉన్నంత అగ్రెసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇక్కడ లేవు ఇంకా కూడా. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ గురించి చాలా ఇబ్బందులు. మూడోది, ఇక్కడ రాజకీయ పార్టీలు మారితే ఆ విధానాలు మారుతూ ఉంటాయి. చైనాకు ఆ భయం లేదు. కాబట్టి 3-4 కారణాలు చెప్పారు వాళ్ళు. 30% మంది మారాలనున్నా, ఇన్వెస్ట్మెంట్ తేవాలన్నా ఈ కారణం వల్ల మేము రాలేకపోతున్నాం అని చెప్పారు. కాబట్టి టారిఫ్లో కొద్దిగా తేడా వచ్చినంత మాత్రాన వెంటనే పరిగెత్తుకొచ్చే పరిస్థితి లేదు. వాటికి చాలా ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవన్నీ పాజిటివ్గా వర్కౌట్ చేస్తేనే వస్తుంది ఇన్వెస్ట్మెంట్. రైట్. థ్యాంక్ యూ సత్యం గారు, మీ అభిప్రాయాలను షేర్ చేసుకున్నందుకు.